చూస్తున్నాం. 14 సంవత్సరాల నుంచి వీళ్ళు వచ్చిన కాళ్ళ నుంచి ఏం చేశారు? రావడమే రైల్వే టికెట్లు పెంచారు. సంవత్సరం 2014లో రావడమే మన ట్రైన్ టికెట్లు పెంచారు. రావడమే పెట్రోల్ రేట్లు పెంచారు. తర్వాత రావడమే అన్ని మీద ట్యాక్స్లు పెంచారు. తర్వాత అదిగాక ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారు. బిఎస్ఎన్ఎల్ ఉద్యోగాలు అన్నీ ఊడగొట్టారు. ఈరోజు రైల్వే మొత్తం అమ్మి పడేసారు. ఎవరికి అమ్మిరు అంటే ఒక్కడికి అమ్ముతున్నారు. రైల్వే అమ్మిరు, మరి ఆర్మీ ల్యాండ్స్ అమ్మిరు. వక్ఫ్ బోర్డు ల్యాండ్ కోసం ఇప్పుడు పడ్డారు. మొన్న వక్ఫ్ బోర్డు బిల్లు శాంక్షన్ చేయించుకున్నారు. అదేదో స్టేలో ఉంది. తర్వాత ఏమైందో దేవుడు ఎరుగు. అంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసారు తప్ప ఏ ముస్లిం సోదరుడికి, ఏ క్రిస్టియన్ సోదరుడికి, ఏ ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరికి ఒక్క రూపాయి లాభం చేకూర్చలేదు. ఉల్టా మన జేబు నుంచి డబ్బులు పోతున్నాయి తప్ప, మన దగ్గర నుంచి రూపాయి జారుతుంది తప్ప జేబులో వచ్చి రూపాయి పడట్లేదు బ్రదర్. ఈ